సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో బొగ్గు రవ్వలు సింగరేణి కార్మికోద్యమ జ్ఞాపకాలు రెండవ భాగంలోకి వెళదాం. మొదటి భాగంలో ఏఐటియుసి సభ, దానిలో సున్నుమామ పాటలు, శ్రీపతిరావు ద్వారా అనుసరుల లొల్లి విన్నాం కదా. రెండవ భాగంలో ఏ జ్ఞాపకాలున్నాయో చూద్దామా. బెల్లంపల్లి మందమరిలో బొగ్గు తీయటం మొదలై సుమారు 20 ఏళ్ళు అవుతుంది. గనులపై మేనేజర్లు అందరూ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కారణం దక్షిణాన మైనింగ్ కాలేజీలు లేకపోవడమే. భారతదేశ వ్యాప్తంగా బొగ్గు గనులకు ధన్బాద్ కేంద్రంగా ఉండటం వల్ల ఈ మైనింగ్ కాలేజీ అక్కడే ఉండేది. మొదటగా గనులు ఆ ప్రాంతంలోనే ప్రారంభం కావడంతో అక్కడ చదివిన మైనింగ్ ఇంజనీర్లంతా సింగరేణిలో ఉండేవారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సైతం అక్కడ వారే. గనులపై పెత్తనమంతా ఉత్తర భారతదేశానికి చెందిన అధికారులే ఫ్యూడల్ దొరల్లాగా వ్యవహరించేవారు. అప్పటికి సింగరేణిలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వలస వచ్చిన దళిత బహుజనులే శ్రమతో కూడిన అన్ని పనులు చేసేవారు. క్లరికల్ పనుల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి చదువుకుని వచ్చిన వారు ఉండేవారు. 90% వైట్ కాలర్ పనులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారే అధికారులుగా, సూపర్వైజర్లుగా కొనసాగేవారు. సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులకు సరిపడా జీతాలు లేక, గని లోపల గాలి, నీరు, వెలుతురు లేక చాలా ఇబ్బందులు పడుతూ కాలం ఎల్లబుచ్చేవారు. ముఖ్యమైన 2 ట్రేడ్ యూనియన్లు ఏఐటియుసి, ఐఎన్టియుసి కార్మిక నాయకులు కూడా దొరల్లాగే వ్యవహరించేవారు. కాంగ్రెస్కు చెందిన ఐఎన్టియుసి నాయకుడు శ్రీపతిరావు మందమర్రి మేడారం ద్వారా కార్మిక సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోయేవారు. గనులపై దినమొక గండంగా రక్షణ సౌకర్యాలు లేక చాలామంది కార్మికులకు ప్రమాదాల్లో కాళ్ళు, చేతులు ఇరిగిపోయేవి. గాయాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు. సింగరేణి మొత్తంలో కేవలం డిస్పెన్సరీలు మాత్రమే ఉండేవి. కార్మికులు నివసించడానికి సరిపోయే క్వార్టర్లు ఉండేవి కావు. అప్పటికి సింగిల్ రూమ్ టైప్ క్వార్టర్లు, ఎస్ఆర్టీ, కొద్ది సంఖ్యలో మాత్రమే డి టైప్ క్వార్టర్లు ఉండేవి. మిగిలిన వేలాది మంది కార్మికులు తాము సొంతంగా అట్టలతో, గడ్డితో గుడిసెలు వేసుకుని నివసించేవారు. గుడిసెలు ఇరుకిరుకుగా పందుల గుడిసెల్లాగా ఉండేవి. నీటి సౌకర్యం, మురుగునీటి కాలువలు లేక మురికిగా రొత్తుగా ఉండేవి. గుడిసెల బస్తీలు పందులు, ఈగలు, దోమలతో నరక కోపాల్లాగా ఉండేవి. సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు వారం జీతాలు ఇచ్చేవారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు వారాంతపు బంద్ ప్రకటించి అంతకు ముందు రోజు జీతాలు ఇచ్చేవారు. జీతాల నాడు గనుల ప్రాంతంలో చిన్న దుకాణాలు వెలిసేవి. మందమరిలో ప్రతి మంగళవారం జీతాలు ఇచ్చేవారు. మందమరిలో అప్పుడప్పుడే KK1, CSP, వర్క్షాప్, స్టోర్, మోటార్ గ్యారేజీ ఒకే దగ్గర ఉండేవి. జీతాలు పడిన రోజు రెడీమేడ్ బట్టలు, గొంగళ్ళు, చిరుతిళ్ళు, అన్ని రకాల తినుబండారాలు అమ్మకాలు జరిగేవి. కళ్ళు, సారా, మేకల్ని కూడా అక్కడే అమ్మేవారు. అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారులు కూడా కాపలా కాసి కార్మికుల నుంచి అప్పుల్ని వసూలు చేసుకునేవారు. జీతాల రోజు ఆ ప్రాంతమంతా పొద్దుట్నుంచి సాయంత్రం దాకా పెద్ద జాతరలాగా కనిపించేది. అదే ప్రాంతంలో ఉన్న మా హోటల్లో జీతాల రోజు చాలా రద్దీగా ఉండేది. సున్నుమామ గురించిన ఆలోచనలు. ఒక కొలిక్కి వచ్చి, సున్నుమామ నక్సలైటేమో అనుకున్నాను. ఇంతకు నక్సలైట్లు ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. మా ఇద్దరన్నయ్యలు ఉన్నప్పుడు నక్సలైట్ అంటే ఎవరు? సున్నుమామ నక్సలైటా? ఆయన్ని వెంటనే జమ్మికుంటకు ఎందుకు పంపారు అని మా పెద్దన్నయ్యను అడిగాను. మా పెద్దన్నయ్య నక్సలైట్ అంటే
దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారని చెప్పాడు. దొరలంటే నాకు శ్రీపతిరావే గుర్తొచ్చాడు. మరి తున్నుమామ ఆ పాటలు పాడాడు కదా. కిషన్ అన్నయ్య, తున్నుమామ జమ్ముకుంటలో ఒకే క్లాసులో కలిసి చదువుకున్నారు కదా. మరి కిషన్ అన్నయ్యకు ఆ పాటలు రావు కదా. కిషన్ అన్న నక్సలైట్ కాలేదు కదా. నీకు తర్వాత చెబుతాలే అన్నాడు. అది అలాగే మనసులో ఉండిపోయింది. ఇప్పుడు 3వ భాగం విందాం. 8వ తరగతి నుంచి ప్రతిరోజు సైకిల్ తొక్కుతూ 6 మైళ్ళ దూరంలో గల బెల్లంపల్లి స్కూల్కు వెళ్ళేవాణ్ణి. స్కూల్ నుండి రాగానే నౌకర్లతో కలిసి హోటల్కు సరిపడే 100 బిందెల నీళ్లు, క్వింటాళ్ళ కొద్ది బొగ్గు, బర్రెలకు ఇళ్లల్లో నుంచి కుడితిని తెచ్చి బర్రెలకు సేవ చేసేవాణ్ణి. మా అన్నయ్యలు, మా బాపు బర్రెల పాలు పిండేవారు. ఆ పాలతో హోటల్ నడిపేవాళ్ళం. రాత్రి 12 అయ్యే వరకు మా హోటల్లో పనిచేస్తూ విద్యార్థిగా కొనసాగుతూ సాయంత్రం క్రమం తప్పకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ ఆడేవాణ్ణి. జీతాలకు ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత గిరాకీ ఎక్కువగా ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళడం వీలు అయ్యేది కాదు. హోటల్కు వచ్చే చదువుకున్న ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, క్లర్కులు మాట్లాడే మాటలు వింటూ సింగరేణి కార్మికుల జీవితాల గురించి, దేశ రాజకీయాల గురించి తెలుసుకుంటూ పెరిగాను. ఒకరోజు సుధాకర్ మేస్త్రి, అనంతరామయ్య హోటల్లో వరకట్నం సినిమా చూశావా అని అడిగారు. చూసినా. వరకట్నం తీసుకుంటావా? తీసుకోను. సుధాకర్ మేస్త్రి చేతిలో చేయి వేయమని ప్రమాణం చేయించుకున్నాడు. 8వ తరగతి నుంచి ఇంటర్ చదివే వరకు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడేవాణ్ణి. ఈ కాలంలో నాకన్నా సీనియర్ వాలీబాల్ ప్లేయర్స్ అయినటువంటి కె రాజం, జనక్ ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాదు, కాపరబోయిన రాజం, బానయ్య, ప్రకాషు, క్రిసోస్తం తదితరులతో కలిసి వాలీబాల్ ఆడేవాణ్ణి. బెల్లంపల్లి నుండి సుధాకర్, ఇమ్మాన్యువేల్ ఫిజికల్ డైరెక్టర్స్, పోసెంలతో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడేవాళ్ళం. ఈ 5 ఏళ్ల కాలంలో ఫస్ట్ షో సినిమాకు వెళితే ప్లే గ్రౌండ్కి వెళ్ళడం మిస్ అవుతానని మార్నింగ్ షో, సెకండ్ షోలు మాత్రమే చూసేవాడిని. జీవితంలో ఎక్కువ సినిమాలు చూసింది అప్పుడే. రాత్రి 12 గంటల వరకు హోటల్లో పనిచేస్తూ రేడియోలో బినాకా గీత్ మాలాతో పాటు అత్యధికంగా పాటలు విన్న కాలం కూడా అదే. ఇప్పుడు 4వ భాగంలో ఏముందో విందాం. 1974లో బెల్లంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడు మా పెద్దన్నయ్య భావమర్ది రమేషు, లక్ష్మణరావు, గజ్జల నారాయణ, గజ్జల గంగారాం తమ్ముడు కె సత్యనారాయణ నా క్లాస్మేట్లు. వీరే కాకుండా 9వ తరగతిలో చదువుతున్న మేము జూనియర్ గద్దరిగా పిలుచుకునే పాముల రామచంద్రయ్య తదితరులు నా స్నేహితులుగా ఉండేవారు. ఆ సమయంలోనే రామచంద్ర పాటలు పాడుతూ నక్సలైట్ల గురించి మాట్లాడేవాడు. మందమర్రి నుంచి రాయమల్లు, వెంకటస్వామి, కరుణాకర్, కృష్ణభూషణ్తో పాటు మునీర్, సిఎస్ఐ స్కూల్ మేమంతా కలిసి సైకిళ్లపై మందమర్రి నుండి బెల్లంపల్లి స్కూలుకు వెళ్ళి వచ్చేవాళ్ళం. 1974లో 10వ తరగతి పూర్తయింది. ఇక కాలేజీలో చేరే విషయం ముందుకొచ్చింది. అప్పటికే మా రెండో అన్నయ్య రాధాకిషన్ రావు మందమర్రి మార్కెట్లో మార్కండేయ బట్టల షాప్ నుండి ఊరూరా తిరిగి బట్టలు అమ్మే ముగిలి వద్ద నుంచి బట్టలు తీసుకొచ్చి మా హోటల్లోనే చిన్నగా షాపుని ఏర్పాటు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. వాటితో పాటు స్టీలు, ఇత్తడి సామాన్లు, గడియారాలు, రేడియోలు కూడా వాయిదా స్కీములపై అమ్మడం మొదలుపెట్టాడు. అలా మా రెండో అన్నయ్య బట్టల షాపును, నేను మా బాపు హోటల్ను చూసుకునేవాళ్ళం. నన్ను కాలేజీలో చేర్చడంపై మా ఇద్దరు అన్నయ్యలు బైపీసీ గ్రూప్ తీసుకో, జమ్మికుంటలో చేర్పిస్తాం, మొదటి సంవత్సరం కాలేజీకి పెద్దగా వెళ్లకున్నా హోటల్ చూసుకోవచ్చని నాతో అన్నారు. కాలేజీకి వెళ్లకుండా
నేను బైపీసీ ఎలా తీసుకోగలను? నేను BA, రెండో అన్నయ్య బీకామ్ తీసుకున్నాం. నువ్వు BSc చదవమని మా పెద్దన్నయ్య. కాలేజీకి పంపనప్పుడు సైన్స్ చదవడం కష్టమవుతుందేమో కదా. అన్నయ్యలు వారి ఇష్ట ప్రకారమే నన్ను, మా పెద్దన్నయ్య భావమర్ది రమేష్ను జమ్మికుంట ఆదర్శ కాలేజీలో బైపీసీలో జాయిన్ చేశారు. 1969 నాటికి మా పెద్దన్నయ్య జమ్మికుంట హై స్కూల్ విద్యార్థి సంఘానికి ప్రెసిడెంటు. 1970లో PUC చదువుతున్నప్పుడు కాలేజీ జాయింట్ సెక్రటరీగా పోటీ చేశారు. మా అన్నయ్య దళిత బహుజనుల ప్రతినిధిగా పోటీలో నిలవగా జనార్దన్ రెడ్డి అగ్రకులాల తరపున పోటీ చేయగా 13 ఓట్ల తేడాతో మా అన్నయ్య ఓడిపోయాడు. ఓవైపు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ డిగ్రీ కూడా అదే కాలేజీలో పూర్తి చేశాడు. తనకున్న స్టాఫ్ పరిచయాలతో నేను, రమేష్ ఒక్కరోజు కూడా ఫస్ట్ ఇయర్లో కాలేజీకి వెళ్లకుండానే మేనేజ్ చేస్తే మా మొదటి ఏడాది ఇంటర్మీడియట్ పూర్తయింది. 5వ భాగం. సున్నుమామ ఏమని చెప్పాడో విందాం రండి. 1974 చివరిలో జమ్మికుంట నుంచి హుసేన్ సున్నుమామ హోటల్ ఎత్తేసి మందమర్రికి వచ్చి ప్రైవేట్ లారీ లోడింగ్ కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత CSP కోల్ స్క్రీనింగ్ ప్లాంట్లో తాత్కాలిక కార్మికుడిగా చేరాడు. మా హోటల్లోనే పిలుపు, సృజన పత్రికలతో పాటు విప్లవ సాహిత్యాన్ని అమ్మేవాడు. నన్ను కూడా చదవమని ప్రోత్సహించేవాడు. పాటలు సరే. 1975 జనవరిలో హుసేన్ మామ KK2 మైన్లో పర్మనెంట్ కార్మికుడయ్యాడు. మా వాడలోనే ఓ గుడిసెలో ఉంటూ తను రాజకీయాల కార్యకర్తగా పనిచేసేవాడు. వారానికి ఓ రోజు నా మిత్రుల్ని కొమరయ్య, బుచ్చయ్య, మా హోటల్తో పాటు మా పక్క హోటల్లో పనిచేసే బంధువులను, కార్మికులందరినీ కూర్చోబెట్టి నక్సలైట్ల గురించి చెప్పేవాడు. పాటలు పాడుతూ మాకు రకరకాల ప్రశ్నలు వేస్తూ రాజకీయాలు బోధించేవాడు. అసమానతలను కొండతో పోల్చిన హుసేన్ ఓ రోజు దొరలు, రైతు కూలీలు, పరిశ్రమల యజమానులు, కార్మికుల గురించి చెబుతూ హుసేన్ ఓ ప్రశ్న వేశాడు. ఇక్కడ ఎత్తైన కొండ ఉంది, లోతైన బొంద ఉంది. ఈ బొందను ఏ విధంగా పూడ్చుతారు? అందరం మట్టిని తవ్వి తీసుకొచ్చి గుంతను పూడ్చుతాం అన్నాం. తవ్విన దగ్గర మరో బొంద అవుతుంది కదా, మరి ఏ విధంగా బొందను పూడ్చుతాం? ఆ ఎత్తైన కొండను తవ్వి బొందను పూడ్చి సమానం చెయ్యాలి. అలా రైతులు, శ్రామికులు, పీడితులు కలిసికట్టుగా పోరాటాలు చేసి సమాజం కోసం పాటుపడాలని చెప్పాడు. సాహితీ మిత్రులు 2, 3, 4, 5 భాగాలు విన్నారు కదా. నచ్చాయి కదూ? అయితే గట్టిగా లైక్ కొట్టి, కామెంట్ పెట్టి, బంధువులకు, కార్మిక, కర్షక, మహిళా మిత్రులకు షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు నల్ల ఆదిరెడ్డితో పరిచయం. సెలవా మరి.